ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక మంచి పని చేద్దాం. ఒక మొక్కను నాటడము, రక్తదానం చేయడము, జెండా పండగ చేసుకోవడము, మన జాతీయ వీరులను స్మరించుకోవడము, ఒక వృద్ధాశ్రమానికో లేదా అనాథాశ్రమానికో మరో చోటకో క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరకో వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేద్దాం. కానీ వీటన్నిటితో పాటు వీలైతే మనం బాగుంటేనే కదా ఇతరులను బాగుపరిచేలా చేయగలుగుతాం. మనకి ఈత వస్తేనే కదా ఎవరైనా ఈతలో మునిగిపోతుంటే లేపగలుగుతాం. మన కడుపు నిండితేనే కదా మిగిలిన అన్నాన్ని నలుగురికి పెట్టగలుగుతాం. మనం బలంగా ఉంటేనే కదా బలహీనుడి పక్కన నిలబడగలుగుతాం. మనకి వీరత్వం ఉంటేనే కదా ఇంకొకళ్ళకి మనము చేదోడు వాదోడుగా ఉంటాం. ఇవన్నీ ఉండాలంటే జీవితంలో మనం ముందు ఎదగాలి. దాని స్వార్థము అనరు. మనం ఎదిగి మనం దీపమై, మనం ఒక అఖండ దీపమై, మనం ఒక మహోన్నతమైన దీపమై, మనం మహోన్నతంగా ఒక మధ్యందిన మార్తాండ బింబంలా అంటే మధ్యాహ్నపు సూర్యుడిలా కనుక ఎదిగితే లోకానికి వెలుగు అందించగలుగుతాం. అలా చేయాలంటే ఏం చేయాలంటే మనం ఐఏఎస్ అవ్వాలి. ఈ ఐఏఎస్ అవ్వడము అనే క్రమంలో ఆగస్టు 15 సందర్భంగా నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, సాధారణంగా ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్ తెలియాలి, మెటీరియల్ బాగా ఉండాలి. వీటన్నిటితో పాటు ఎక్కడో ఒక చోట నేను ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాను అంటే, మీ అందరికీ ఉపయోగపడేలాగా ఇలాగ మంచి మెటీరియల్, డైలీ టెస్ట్లు, క్విజ్ టెస్ట్లు, మెటీరియల్స్, దాంతోపాటు రోజు ఒక ఆన్సర్ రాయడం అనే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఇలాంటివన్నింటినూ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే, సాధారణంగా ఒక పండగ వస్తే ఆషాఢమో, శ్రావణమో, దీపావళో, సంక్రాంతో, లేకపోతే కనుక జనవరి 26, ఆగస్టు 15 వస్తే మొత్తం మార్కెట్ అంతా ఆఫర్లతోటి నిండిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే, మన ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ వారు మీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. అన్నీ ఇస్తూ, అంటే మెటీరియల్ అలాగే ఇస్తూ, డైలీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే పెడుతూ, 1 year ప్రోగ్రామ్ని ఉన్న ఫీజు కన్నా తక్కువ ఫీజులో ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నారు. దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. చేయాల్సినల్లా ఏం లేదు. 8897826108 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతున్న దీంట్లో ఒక ఏడాది పాటు మనందరం కష్టపడదాం. మన నిరుద్యోగము అనే శృంఖలాలను తెంచుకుందాం.